హాయ్ పిల్లలు, వెల్కమ్ టు బామ్మ టాక్స్. ఆ రోజు కనిపించా, మళ్ళీ కనిపించలేదని చూస్తున్నారా? నేను రాజమండ్రి వెళ్ళా. ఊరగాయల సీజన్ కదా, పెళ్ళిళ్ళ సీజన్ అది. ఏదో 4 రోజులు ఉందాము, పుట్టి పెరిగిన ఊరు కదా అని చెప్పి రాజమండ్రి వెళ్ళా. అక్కడ మా మనవలు వాళ్ళు అంతా పిల్లలంతా ఉన్నారు. వెళ్ళి వచ్చాను. సరే వాళ్ళమ్మ చిన్నప్పుడు ఎప్పుడో మాకు చేసి పెట్టిదని, అమ్మమ్మ నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోయి మాకు ఏం చేసి పెట్టడం లేదంటే మా మనవడు వాడికోమో అరటికాయలు చేయడం చేసి పెట్టుకుని గొడవ పెట్టాడు. చిన్నప్పుడు ఎప్పుడు చేసి పెట్టేదాన్ని అని చెప్పి అరటికాయలు చేసి పెట్టి బా అమ్మమ్మ అని చెప్పి గొడవ పెట్టాడు. గొడవ పెడితే సరే అని చెప్పి అరకిలో మైదా మర్చిపోయానమ్మా, నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, ఏమనుకోకండి. ఒక అరకిలో మైదా పిండి తీసుకొచ్చి అది శుభ్రంగా చక్కగా వేడి నెయ్యి కాచి అది ముద్దలా కలపాలి. మన పూరీ పిండి కలుపుకున్నట్టే మైదా పిండి కూడా కలపాలి. కలిపి అది చిన్న చిన్న పూరీల కింద వత్తాలి. వచ్చిన తర్వాత అది చాకు పెట్టుకుని ఇలాగ 5 గీతల కింద గీసి ఇటు చివరిని అటు చివరిని ముడిపెట్టాలి. అది ముడిపెట్టిన తర్వాత నూనె కొంచెం మూకుల్లో వేసుకుని మన జంతికలు చేగోడీలో వేసుకున్నట్టుగానే అవి కూడా నూనెలో వేయించుకోవాలి. వేయించుకుని అన్నీ ఒక పక్కన పెట్టుకుని బెల్లం పంచదార పోసి కొంచెం లేతపాకం మరి మీడియం సైజులో, లేత కాదు ముద్ర కాకుండా మధ్యస్థంగా వేలు పెట్టి తీగలా వస్తుంది. అది తీసుకుని పాకం వచ్చిన తర్వాత అందులో కొంచెం యాలక పొడి వేసి, మనకు కావాలంటే కొంచెం అరటికాయ రట్టిపండు రంగు ఎల్లో రంగు ఉంటుంది, కొంచెం అది పాలల్లో వేసుకుని కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఈ ఇక్కడ పెట్టుకున్న అరటికాయలు ఆ పాకంలో వేసేయాలి. పాకంలో వేస్తే అవి చక్కగా గట్టిగా ఇదైపోయి మంచిగా వస్తాయి, అరటికాయలాగా వస్తాయి. ఆ పాకం వచ్చేసాక అవి పళ్ళల్లో వేసేసేయాలి. వేస్తే చాలా బాగుంటాయి. నిజంగా కలరు అరటిపండు రంగులోనే ఉంటుందన్నమాట. అది అయిపోయిన తర్వాత మనం మళ్ళీ మా మనవాడు చిట్టిగారులు కావాలని మళ్ళీ గొడవ పెట్టాడు. సరే ఆ సబ్జెక్ట్ రేపు చెప్పమనండి. ఇది శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్యాయ నమః, శ్రీమన్ శ్రీనివాసాయ నమః. ఇక ప్రయాణం చేసి వచ్చాను కదా, అందుకని కొంచెం ఇదిగా ఉందన్నమాట. రేపు కలుసుకుందాం మళ్ళీ.